అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. మనం అందరం కూడా 8వ తారీఖు డిసెంబర్ నుంచి 14వ తారీఖు డిసెంబర్ వరకు వారఫలం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంటుందో తప్పకుండా చూద్దాం. కానీ మీరందరూ కూడా నా శ్రమని గుర్తించి నా యూట్యూబ్ ఛానల్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకి స్నేహితులకి నా గురించి తెలియజేయటం కనీసంగా మీ ధర్మం అని నేను భావిస్తున్నాను. నా శ్రమని గుర్తిస్తారని ఆశిస్తా. ముఖ్యంగా ఈ వారం యొక్క గ్రహస్థితులు కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతువు కన్యా రాశిలో, అలాగే వృశ్చిక రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు వచ్చేసి మకర రాశిలో, శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కుంభరాశి నుంచి వృషభ రాశి వరకు సంచరిస్తున్నాడు అన్నమాట. దీన్ని బట్టి మనకు గ్రహాల స్థితుల్ని బట్టి 12 రాశులకు ఫలితాలు కూడా ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వారంగానే చూసుకుంటే ప్రధానంగా మార్గశీర్ష మాసంలో మనం ఉన్నామండి. అత్యంత పవిత్రమైన మాసం అన్నమాట. మార్గశీర్ష మాసం అంటే ఏంటంటే మనకు ఈ పౌర్ణిమ రోజు నాడు ఆకాశంలో కానీ మనం చూస్తే చంద్రుడి పక్కన తలుక్కుమని మెరుస్తూ బ్రహ్మాండంగా కనిపించే మృగశిర నక్షత్రం ఉంటుందన్నమాట. మృగశిర నక్షత్రంతో కూడినటువంటి మాసం కాబట్టి చంద్రుడు ఆ పౌర్ణమి రోజు ఉంటాడు కాబట్టి దీనికి మార్గశీర్ష మాసం అని మనం చెప్తున్నాము. మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదన్నమాట. మరి ఈ సమయంలో కానీ పెద్దలకు అందరికీ కూడా మనము పిండ ప్రదానం చేయటం, వాళ్ళని గుర్తించుకొని వాళ్ళకు తగినటువంటి సేవ చేయడం, అమావాస్య తర్పణాలు లాంటివన్నీ చేసుకోవటం వల్ల మనకి వాళ్ళకి ఒక చనిపోయిన తిథి ఉంటుందండి. కార్తీక మాసంలో మృగశిర మాసంలో ఎవరైతే మనకు సప్తమి, నవమి, దశమి అనేటువంటి శుక్లపక్షంలో పోయిన వాళ్ళకి మనం పిండ ప్రదానం చేయడం అనేది వాళ్ళ దీవెనలు ఉండడం వల్ల మన పిల్లలు అందరం బాగుంటాం. ముఖ్యంగా శతభిష నక్షత్రం నుంచి రోహిణి నక్షత్రం అంటే ఎవరైనా పుట్టినప్పుడు ఈ మార్గశీర్ష మాసంలో పుడితే వాళ్ళు ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ మాసంలో డేట్ ఆఫ్ బర్త్లో మీరు శతభిషం నుంచి పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి, అశ్విని, భరణి, కృతిక, రోహిణి ఇందులో పుట్టిన వాళ్ళు మీ జన్మదినం చేసుకోవటం వల్ల మీకు 100 ఏళ్ల ఆయుష్ ఉంటుంది, సంతోషంగా ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా జ్యోతిష్యం తెలుసుకోవడానికి నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఈ జాతకం అంతా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయన్నమాట. ఆ పరిహారాలు చాలా సింపుల్గా చెప్తాను కాబట్టి మన ఛానల్ పేరు thesimpleastrologer.com అని చెప్పి ఉంటుంది. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 8వ తారీఖు నుంచి 14వ తారీఖు డిసెంబర్ వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. వృషభ రాశి అంటేనే మనకు చక్కగా గుర్తొచ్చేది ఏంటంటే బుల్ అన్నమాట. బుల్ అంటే దున్న ఏడు. మనకు ఆ యొక్క హార్డ్ వర్క్ అనేది మన జాతి లక్ష్యం అన్నమాట. ఎంత హార్డ్ వర్క్ అంటే మనము ఎంత కష్టపడ్డా కూడా అలసిపోవడం అంటూ ఉండదు. అటువంటి సింబల్తో ఉంటుంది వృషభ రాశి. అలాగే కష్టానికి ప్రతీకగా మనం చెప్పడమే కాదు, శుభ్రానికి పరిశుభ్రత కూడా ఈ రాశి చాలా గొప్పది. శుక్రుడు కాబట్టి శుభ్రంగా, సంతోషంగా, ఆనందంగా ఎప్పుడు కూడా వేడి వేడి భోజనాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం, అలాగే అన్నిట్లో కూడా ప్రేమస్పదమైనటువంటి మనస్సు కలిగి ఉండడం, అందరినీ ప్రేమించే తత్వం ఉండడం అనేది కూడా అనేక రకాలుగా వృషభ రాశి వాళ్ళది చాలా గొప్ప రాశి అని చెప్పాలి. అలాగే ఈ రాశి వాళ్ళు మంచి వంటగాళ్ళు, పాటగాళ్ళు, ఆటగాళ్ళు, డైరెక్టర్లు, నటులు అందరూ కూడా ఇందులోకి చాలామంది చూస్తుంటాం మనం. అలాగే ఈ రాశికి మెయిన్గా కృతిక 2-3 పాదాలు, సూర్య మహాదశ 6 ఏళ్ళు అన్నమాట. అందులో బ్యాలెన్స్ 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఉన్న వాళ్ళు వస్తారు. నెక్స్ట్ చూసుకుంటే మనకు రోహిణి నక్షత్రం, చంద్రమహాదశలో పుడతారు వీళ్ళు. 10 ఏళ్ళు ఉంటుందన్నమాట స్టార్టింగ్లో. అక్కడి నుంచి మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు 1-2 పాదాల్లో ఈ రాశికి వచ్చిన వాళ్ళకి కుజ మహాదశలో పుడతారన్నమాట. ఈ దశల్లో పుట్టిన వాళ్ళకి వచ్చే దశలు ఎలా ఉంటాయి అంటే రాహు దశ వీళ్ళకి ఎలా ఉంటుంది, చాలా దగ్గర అన్నమాట. రాహు దశ వీళ్ళకి 18 ఏళ్ళ దశ, జాతకాన్ని మార్చేస్తున్నారు ఆ దశలన్నీ కూడా. అదన్నీ మనం తెలుసుకుందాం. తప్పకుండా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు మీ యొక్క జాతకాన్ని బట్టి బ్రహ్మాండంగా చెప్పవచ్చు అని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ యొక్క రాశి వాళ్ళకి ఈ వారంగానే చూసుకుంటే భాగ్యస్థితిలో శుక్రుడు పట్టిందల్లా బంగారం అంటే ఇక తంతే బోర్లో పడ్డాడండి అన్నట్టుగా ఏదో సామెత చెప్పినట్టు ఒక్కసారిగా అదృష్టం అనేది తన్నుకొస్తుంది అనమాట. మానసిక ఉల్లాసం, సంతోషం, ఆనందం బ్రహ్మాండంగా కలిగి ఉంటారు ఈ వారం అంతా కూడా. అలాగే ఈ వారంలో
విందులు వినోదాల్లో మంచిగా పాల్గొంటారు, ఆనందంగా గడుపుతారు. ధన ఆదాయానికి వచ్చేసరికి విపరీత ధనయోగం ఉందన్నమాట. ధనయోగమే కాదు, కుటుంబ సంతోషము, పిల్లల చదువుల్లో పురోగతి, కుటుంబం ఆనందంతో ఉండడం వల్ల మీకు ఎంతో ఉన్నతమైనటువంటి వారంగా ఈ వారాన్ని మనం చాలా క్లియర్గా చెప్పవచ్చు. ముఖ్యంగా రిలేషన్షిప్ కానీ ఫ్రెండ్షిప్ కానీ ఇవి రాకపోవడం పోవడం అని బాగుంటాయి అన్నమాట. సపోర్ట్ చాలామందిది బాగా ఉంటుంది. మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ మానసిక ధైర్యంగా చేతి కింద పనిచేసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా కూడా ఈ వారం అంతా మనము గడపదలుచుకుంటాం అన్నమాట. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు, ఏదైనా ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా మంచి లాభాలు ఈ వారం పుష్టిగా కనిపిస్తుంది ఈ రాశి వాళ్ళందరికీ. ప్రయాణాల్లో ఎంత సుఖవంతమైన ప్రయాణం అంటే హాయిగా మంచి ప్రయాణం చేయటం, అలాగే ఎటువంటి అలసట లేకుండా ప్రశాంతంగా మీరు ఎంత దూరమైనా వెళ్ళగలిగి రావడం. ముఖ్యంగా ఆలోచనలు చాలా అద్భుతంగా ఉంటాయి. కొత్త కొత్త ఆలోచనలతో ఈ వారం అద్భుతంగా మీరు ముందుకు దూసుకు వెళ్తారు. అన్నిటికంటే మించి మీరు పిల్లల యొక్క చదువు కోసం వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి, వాళ్ళు పై చదువులు చదవాలి, వాళ్ళు మంచి సబ్జెక్టులో వాళ్ళకి మంచి యూనివర్సిటీలో సీట్ రావాలి. ఇవన్నీ కూడా ఈ వారంలో మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి లభిస్తుందని చెప్పేసి మనం చెప్పాలన్నమాట. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పి వృషభ రాశి వాళ్ళు తెలుసుకోవాలి. మంచి ఆరోగ్యం కొరకు వీళ్ళు రోజు విష్ణు సహస్రనామాన్ని చదువుకోవటం ఎంతైనా మంచిది. భార్యాభర్తల విషయానికి వచ్చేసరికి వీళ్ళకి చక్కటి ఆలోచనలతో భార్యాభర్తలు బాగుంటారు. వాళ్ళ ఎదుటి భార్య కానీ లేదా భర్త కానీ వృషభ రాశిలో ఎవరున్నా సరే వాళ్ళ ఆపోజిట్ పర్సన్ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటారు. వాళ్ళ మాటల్ని ఏమాత్రం ఆర్గ్యుమెంట్ చేయకుండా ఒప్పేసుకుంటారన్నమాట. ఇక వృషభ రాశి వాళ్ళదే వన్ మ్యాన్ షో. వాళ్ళ భార్యలు ఇంకేం మాట్లాడడానికి కానీ భర్తలు కానీ ఏం మాట్లాడడానికి లేదు. భార్య ఏం చెప్తే అదే, భర్త ఏం చెప్తే, వృషభ రాశి వాళ్ళు ఏం చెప్తే అదే అన్నమాట. అటువంటి వారంగా ఈ వారం చెప్పాలి. అయితే పెళ్ళి కానీ వాళ్ళకి ఇంకా కొంచెం టైం పడుతుంది. అలాగే దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ప్రేమికులకి ముఖ్యంగా చిన్న చిన్న వాదాలు, గోపాలు, చిన్న చిన్న గొడవలు పెద్దవి అవ్వకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ముఖ్యంగా ఈ వారం అదృష్టంగానే చూసుకుంటే వీళ్ళకి ఎంత మంచి అదృష్టం అంటే పట్టిందిల్లా బంగారమా అన్నట్టుగా ముందు చెప్పినట్టు ఏ పని చేసినా సక్సెస్ అన్నమాట. అందులో మీకు అదృష్టం కలిసి రావడము, పెద్దలు, గురువులు, మామగారి సైడ్ నుంచి గొప్ప సపోర్ట్ రావడం కానీ, ప్రాపర్టీ ఏదైనా రావాలంటే ఆ ప్రాపర్టీ మీ చేతికి రావడం కానీ ఎంతో ఆనందంగా ఈ వారం అంతా మీరు ఖచ్చితంగా గడుపుతారని చెప్పేసి చెప్పవచ్చు. ముఖ్యంగా ధార్మికమైన ఆలోచనలు, ఆధ్యాత్మిక చింతనలు కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే వ్యాపారంలో చాలా పైకి వస్తారు. వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. అద్భుతంగా ఉంది. ఖర్చుల విషయానికి వచ్చేసరికి మనకి ఖర్చులు మాత్రం బాగా ఎక్కువగా ఉండే అవకాశాలు లేకపోలేదు. ఈ వారంలో మీరు అన్ని అద్భుతంగా ఉంది. మీ జాతకంలో ఏ దశ జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే నన్ను నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను మీతో పర్సనల్గా మాట్లాడతాను. మీ గోపాల్ అయ్యంగార్.